మాట్లాడుతుంది. మనల్ని ఎంత ట్రోల్ చేశారు. చివరికి అమ్మ చచ్చిపోతే ఆ శవం దగ్గర బ్యాగులు పెట్టి మార్ఫింగ్ ఫోటోలు చేశారంటే వాళ్ళు మనుషుల పశువులా? అంటే ఏమనాలి ఇట్లాగా? కుటుంబాలను లాగుతారు. ఏమైనా ఇక్కడ ఒకటి మౌనంగా ఉండడం, దాని వెనక భయం ఏంటంటే, ఒకటి 66 లక్షల మందికి మేము పింఛన్లు ఇచ్చామని చెప్పుకుంటున్న వైసీపీ మొన్నటి వరకు, రేపొద్దున ఒకవేళ ప్రభుత్వం మారితే ఆ సంఖ్య తగ్గుతుందేమో, అనర్హులుగా కొంతమందిని ఫిల్టర్ చేస్తారేమో అనే ఒక భయం కూడా. అక్కడ ఏంటంటే ప్రతిపక్షం మీద లేదంటే కూటమి మీద నమ్మకం లేకపోవడం, ఇది కూడా సైలెన్స్ కారణమా? నేను అదే చెప్తున్నాను కదా, ఇవాళ అధికారంలోకి వస్తే ఒక 60 లక్షల కార్డులు లేచిపోతాయి. చెప్పిన 1,45 లక్షల మందికి ఇస్తుంటే 80 లక్షల మంది వీళ్ళకి లెక్క. మీరు ఒకసారి గతంలో గుర్తుకు తెచ్చుకుంటే పెన్షన్ కేంద్ర ప్రభుత్వం 65 ఏళ్ల పైన వాళ్ళకి ఇస్తుంది. అవును, అప్పట్లో 800 ఇచ్చేది. అప్పుడు 400 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సొంత డబ్బులు పెట్టుకుంది. ఆ లెక్కను చూస్తే ఇప్పుడు కూటమి లెక్క ఇంకా పెరగాలేమో. ఒకవేళ బాబు గారు వస్తే బీసీలకి 50 ఏళ్ళు దాటితేనే ఇస్తానన్న లెక్క చూస్తే మరి టోటల్ గా 1 కోటి మంది అవుతారు. నేను చెప్పింది అదే. 1,45,000కి మించి పెరగాలేమో. అది కాదు, పెన్షన్ దారులు 65 లక్షలే. ఇప్పుడు 1 కోటి అవుతారు. ఓకే, పెన్షన్ దారులే 1 కోటి అవుతారు. వాళ్ళు పెరుగుతారు, కార్డులు పెరగవు. కార్డులు తగ్గుతాయి. ఎందుకని? ఈ 60